ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇది గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటిదే. ఇది అణుయుద్ధంగా మారబోయే ప్రమాదం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే నిన్ననే ఉక్రెయిన్ రష్యా వైమానిక స్థావరాల మీద దాడి చేసి ఏకంగా 40 యుద్ధ విమానాలు నాశనం చేసిందండి. ఒక్కొక్క యుద్ధ విమానం విలువ దగ్గరగా 1500 కోట్లకు పైగానే ఉంటుంది. దాన్ని సింపుల్గా 50,000 రూపాయల డ్రోన్తో ఉక్రెయిన్ చావు దెబ్బ తీసిందని చెప్పాలి రష్యాని. మరి రష్యా చూస్తూ ఊరుకుంటుందా? తను కూడా చావు దెబ్బతీస్తుంది కదా. రష్యా అనేది సూపర్ పవర్, ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యా. ఉక్రెయిన్కి చావు దెబ్బలు తప్పవు. నిన్నగాక మొన్న అమెరికా అధ్యక్షుడు ఏమని చెప్పి ఎన్నికయ్యాడు, నేను ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుని అయితే వెంటనే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని మొట్టమొదట ఆపుతాను, అదే నా ప్రథమ కర్తవ్యం అని చెప్పి అమెరికాకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కానీ ఆయన చేసింది ఏంది? యుద్ధం ఆపడం కాదు, ఇంకా ఆయన అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత యుద్ధం అనేది ఇంకా పెరిగింది, ఖచ్చితంగా పెరిగింది. దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా సరే రష్యాకి వ్యతిరేకంగానే అమెరికా యునైటెడ్ స్టేట్లో భాగంగా కోల్డ్ వార్ సమయం నుంచి ఇలాగే జరుగుతుంది. అది మన అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రపంచంలోనే అత్యధిక అణుబాంబులు ఉన్న దేశం రష్యా. దాన్ని రెచ్చగొడితే ఎట్లా ఉంటుంది పర్యవసానం? అంత ఎందుకు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్నగాక మొన్న రష్యా అధ్యక్షుడిని పుతిన్కి పిచ్చి పట్టింది, ఆయన ఏమైందో నాకు తెలియదు, పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడని స్వయంగా అమెరికా అధ్యక్షుడు స్థానంలో ఉండి వేరే దేశపు అధ్యక్షుడిని అంత మాట అనడం ఎంతవరకు కరెక్ట్? మరి రష్యా చూస్తూ ఊరుకుంటుందా? తన సార్వభౌమత్వానికి ముప్పు కలుగుతుందంటే చూస్తూ ఊరుకుంటుందా రష్యా? ఖచ్చితంగా యుద్ధం అనేది తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశమే ఉంది. శాంతి చర్చలు అంటే శాంతి ఎక్కడుందో కానీ యుద్ధం మాత్రం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను.